హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు తేజ డెలీషియస్. ఈరోజు మా ఫామ్ హౌస్కి వచ్చామన్నమాట. ఈరోజు సండే, సెప్టెంబర్ 7వ తారీఖు. ఈరోజు మేము కొన్ని పండించిన కూరగాయలు మరియు ఫ్రూట్స్ చూడండి. ఫస్ట్ వచ్చేసి జామకాయలు అనమాట. చూసారా జామకాయలు ఎన్ని కాసాయా? అలాగే కొన్ని ఫ్లవర్స్. ఇది వచ్చేసి మునగాకు, ఒక సంచి నిండా కోసాము. అలాగే కరివేపాకు, అలాగే లెమన్ కూడా ఉన్నాయి, అవి లెమన్. తర్వాత ఇది వచ్చేసి గోంగూర, ఆర్గానిక్ అనమాట. అలాగే పాపాయ. ఫ్లవర్స్ చూడండి. సో లాస్ట్ సమ్మర్లో వచ్చేసి మ్యాంగోస్, దాని తర్వాత వచ్చేసి జూన్ జూలై ఎండింగ్లో దానిమ్మకాయలు, ఇప్పుడు వచ్చేసి జామకాయలు, తర్వాత పాపాయ. ఇలా సంవత్సరం మొత్తం ఏదో రకంగా ఫ్రూట్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే రకరకాల చెట్లు వేయడం వల్ల ఇదే బెనిఫిట్ అనమాట. ఒకటి కాకుండా ఇంకొకటి వస్తాయి అన్నమాట. సో అందుకోసం అన్ని రకాల చెట్లు వేసాము. చూడండి మందార పూలు ఎలా ఉన్నాయో. చెప్పుతాయి మందార పూలు చూసారా ఎంత పెద్దగా పూసాయి? ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయి. జామకాయలు చెప్పు. జామకాయలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. దాదాపు 2 kgs వరకు ఉంటాయి. 2 kgs 3 kgs ఉంటాయి. కాయలు కూడా పెద్దగా కాసాయి చూడంండి. మొత్తం ఆర్గానిక్. ఒక చెట్టు ఏమో నాటు చెట్టు ఉంది. నాటు చెట్టుకి చిన్న చిన్న కాయలు ఉంటాయి, చాలా బాగుంటాయి, స్వీట్గా ఉంటాయి మంచిగా. జామకాయ కోసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. రోజుకి ఒక జామకాయనే తినండి, మీ హెల్త్కి చాలా మంచిది. అలాగే మునగాకు కూడా, మునగాకు ఇంకా చాలా మంచిది హెల్త్కి. మునగాకు కారం పొడి కానీ లేకపోతే పప్పులు వేసుకోవచ్చు, ఇంకా కర్రీ కూడా చేసుకోవచ్చు. మనం కారపొడి చేసుకుంటే రోజుకి 1 స్పూన్ లాగా తినొచ్చు. అందుకని మేమైతే కారపొడి చేసుకుందామని మునగాకు అయితే కొంచెం ఎక్కువగా కోసుకెళ్తున్నాము. ఇంకా కరివేపాకు, ఇంకా గోంగూర అయితే పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. పప్పాయ, ఇంకా కొన్ని లెమన్స్ కూడా ఉన్నాయి. సో ఈరోజు మేము అంత దూరం నుండి వచ్చి ఇవన్నీ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తేజ డెలీషియస్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ అన్నీ మంచి యూజ్ఫుల్గా ఉంటాయి, మీరు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. బాయ్.